జై శ్రీరామ్. హర హర శంభో శంకర. ఇది మన హిందువుల్లో కావాల్సింది. స్వామియే. పూజ్య శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ వారు మనకి ఇక్కడికి రావడానికి ఎంతో సమయం వెచ్చించి ఎప్పుడో 2 నెలల క్రితం నుంచి ఈ ప్రోగ్రాం అనుకుని మన సావిన్ వీళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రాంని ఆర్గనైజ్ చేశారు. చాలా అద్భుతంగా జరుగుతోంది కార్యక్రమం. దేని గురించి స్వామీజీ గత నెల రోజులుగా వరంగల్ కేంద్రంగా ఉండి మీకు అందుబాటులో ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే స్వామీజీ సంకల్పం ఒక భయము లేని హిందువుని తయారు చేయాలి అని. ప్రతి ఇంటి నుంచి ఒక భయము లేని హిందువు రావాలి అని. దయచేసి ఇక్కడ భయము లేని హిందువులు ఎవరో చేయగలరు? జై శ్రీరామ్. ఈ భయము లేని హిందువులే దేశానికి ధర్మానికి శ్రీరామ రక్ష అని వారి సంకల్పం, వారి ఆలోచన. ఆ ఆలోచన నుంచి ఉద్భవించిందే అభయ హిందూ సేన. భయము లేని హిందువులందరూ ఒక సేనలాగా ఏర్పడాలి అని అభయ హిందూ సేన కనకదుర్గమ్మ పాదాల చెంత విజయవాడలో 2024 జూన్ నెలలో ప్రారంభించారు. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడపకు ఒక భయము లేని హిందువు. ప్రతి హిందూ గడపలో ఒక భయం లేని హిందువుని తయారు చేయాలి ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రప్రథమంగా అనేది వారి ఆలోచన. ఈ భయం లేని హిందువులందరూ ఒక చోట చేరితే అది అభయ హిందూ సేన. ఈ అభయ హిందూ సేన ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఇవన్నీ స్వామీజీ మీకు వివరిస్తారు. 2025లో మొదటి వార్షికోత్సవం శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో జరిగింది. వారి సంకల్పం మేరకు 2వ వార్షికోత్సవం వరంగల్లో భద్రకాళి అమ్మవారి పాదాల చెంత జరగాలి అని వారు సంకల్పించి మనకి ఈ అవకాశాన్ని ఇచ్చారు. వచ్చే ఆదివారం 28వ తారీఖు మనందరం అభయ హిందూ సేన 2వ వార్షికోత్సవంలో కలుద్దాం. కాళోజీ కళాక్షేత్రం వచ్చే ఆదివారం ఉదయం 9ంటికి. ప్రతి హిందూ బంధువుని ఎదను తట్టి లేపి హైందవము రగిలించుదాము అనేటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గీత లోంచి ఆలోచన నుంచి ఉద్భవించిన వారే శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ. రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, యాసలకు అతీతంగా అభయ హిందూ సేన కలిసి అందరినీ కలుపుకుని పనిచేస్తుంది అని పూజ్య శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ ఆలోచన ఇది. ఈ మేరకు మీరు దయచేసి అందరూ 28వ తారీఖు ఎవరెవరు అక్కడికి వస్తున్నారో వరంగల్ కాళోజీ కళాక్షేత్రంకి ఆదివారం 9ంటికి ఒక్కసారి చెయ్యొద్దండి. ఎవరెవరు వరంగల్ రాగలరో ఒక్కసారి వారు చెయ్యొద్దండి. జై శ్రీరామ్. పూజ్య శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ వారిని అయ్యప్ప స్వామి భక్తులు, సాక్షాత్ ఒక భక్తుడు అయ్యప్పతో సమానం. అందుకే మనం ఏమంటామండి, స్వామి అని పిలుచుకుంటాం. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి అని భగవద్గీత చెప్తోంది. నీలో ఏమున్నదో వారిలోనూ అదే ఉన్నది. యావత్ ప్రపంచమంతా కృష్ణ పరమాత్మే ఉన్నాడని భగవద్గీత బోధిస్తోంది. ఆ ఆలోచన విధానానికి అనుగుణంగానే ఒక స్వామికి ఎదురైతే అయ్యప్ప స్వామికి స్వామి అంటాడు. అంతే కదండి. పరులు కూడా అంటే అయ్యప్ప మాల ధారణ చేయని వారు కూడా స్వామి అని అంటారు. వారు ఈ అలవాటు ఈ 46 రోజుల దీక్ష తర్వాత కూడా కంటిన్యూ చేయాలని అభయ హిందూ సేన కోరుతోంది. ప్రతి జీవరాశిలోనూ అయ్యప్ప స్వామి నెలకొని ఉన్నారు. స్వామియే. పూజ్య శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ వారు ప్రసంగిస్తారు.